హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం ఇంకొక కొత్త రెసిపీని తీసుకొచ్చాను. మరీ కొత్తదేం కాదులెండి. తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా! ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళకి ఇది ఎంతో బాగా యూజ్ అవుతుందనమాట. ఈ కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థములేమిటంటే, మెంతులు అర స్పూను, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకోవచ్చండి. మెంతులు మాత్రమే అర స్పూన్ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు మాత్రం ఒక 10, 15 వేసుకోవచ్చు. లేదంటే ఇంకా మీకు స్పైసీగా కావాలంటే కూడా ఇంకొంచెం కూడా వేసుకోవచ్చనమాట. ముందుగా ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మెంతులు, మెంతులు తర్వాత శనగపప్పు, మినపప్పు ఇవన్నీ కూడా లైన్‌గా వేసేసుకోవచ్చు. కానీ మెంతులు మాత్రం ముందుగా వేసుకోవాలి. ఎందుకంటే మెంతులు గనక వేగకపోయిందంటే మనకు కొంచెం చేదులాగా వచ్చేస్తుందనమాట. అందుకని ముందుగా కొంచెం మెంతులు వేస్తామనమాట. తర్వాత మిగతావన్నీ వేయించి పక్కన పెట్టుకొని, తరువాత కొబ్బరి వేయించాలి. అయితే చింతపండు కూడా మనము ఈ పోపులోనే వేయించేసుకోవాలి. చింతపండు, కరివేపాకు కూడా ఈ పోపులోనే మనం వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత దీన్నంతా పక్కన పెట్టుకొని, తర్వాత కొబ్బరి వేయించాలి. అయితే కొబ్బరి మరీ ఎక్కువ వేయించనవసరం లేదు. మనం ఇలా పట్టుకొని చూసామంటే కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఒక స్పూను ఉప్పు, అర స్పూను పసుపు కూడా వేసుకోవాలనమాట. పసుపు అన్నింటికి మంచిది కదండీ! అందువల్ల. ఇంగువ కూడా మనము పచ్చడిలో వేసుకుంటే మంచిది. ఇంగువ లేకపోతే పచ్చడి అంతగా రుచిగా ఉండదనమాట. కాబట్టి ఇంగువ కూడా వేసుకోవాలి. తర్వాత ఇదంతా చల్లారాల. పోపంతా చల్లారిన తర్వాత అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ముందుగా పోపు మిక్సీ పట్టి, తర్వాతే కొబ్బరి ముక్కల్ని మిక్సీ పెట్టాలి. కొంతమంది కొబ్బరి తింటే పైత్యం అవుతుంది అలా ఇలా అనుకుంటారండి. లేదండి. కొబ్బరి చాలా మంచిది. మనకి జుట్టు కూడా బాగా పెరుగుతుంది. జీర్ణశక్తి కూడా వస్తుంది. ఈ కొబ్బరి ఉండలు చేస్తారు కదా! తింటే కూడా చాలా మంచిది. తరువాత ఈ ఈ మొత్తం పచ్చడంతా అయిపోయిన తర్వాత మళ్ళా పైన కొంచెం మనము పోపు వేసుకోవాలి. ఆ పోపుకి ఏంటంటే మళ్ళీ ఒక స్పూన్ నూనె వేసుకొని, కొద్దిగా మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయ. కొబ్బరి పచ్చడికి ఈ పోపు కూడా మనము చల్లారాకే పచ్చడిలో కలపాలి. లేదంటే పచ్చడి చెడిపోతుందండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా మరికొన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.